హలో అందరికీ వెల్కమ్ టు దండే వైబ్స్. ఈరోజు మా కిచెన్లో ఒక క్విక్ అండ్ ఈజీ చికెన్ స్నాక్ చేసి చూపించబోతున్నాను. అదేంటంటే క్విక్గా ఈవినింగ్ టైంలో మనం చేసుకోగలిగే చికెన్ పకోడీ. ఇది మీకు హెల్తీ వర్షన్లో ఇంకా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈరోజు చూపిస్తానన్నమాట. ఈ రెసిపీ మీరు ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టారంటే ఇంకా బయట స్ట్రీట్ స్టైల్ ఎప్పుడు అడగరు అనమాట, మిమ్మల్నే చేయమంటారు. సో ఈరోజు ఈ స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దామా? సో ముందుగా చికెన్ పకోడీ కోసం నేను ఈరోజు బోన్లెస్ చికెన్ తీసుకున్నాను అనమాట. ఈ చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఉప్పు ఇంకా పసుపులో ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసి పెట్టాను, సో దట్ ఇది సాఫ్ట్ అండ్ టెండర్గా ఉండడానికి. ఇందులో చికెన్కి సరిపడినంత సాల్ట్, ఇందులో హాఫ్ కిలో చికెన్ వరకు ఉంది. దీనిలో ఒక ఫుల్ టీ స్పూన్ సాల్ట్, ఇంకా ఫుల్ టీ స్పూన్ వరకు కారం, దెన్ ఒక చిటికెడు అంటే కొంచెం ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, ఒక ఫుల్ టీ స్పూన్ వరకు చికెన్ మసాలా, ఇది ఫుల్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులోనే ఒక 10 to 15 క్యాష్యూస్ని స్ప్లిట్ చేసుకున్నాను, అవి యాడ్ చేస్తున్నాను. దెన్ ఇవి ఒక పచ్చిమిరపకాయలు ఇట్లా స్లిట్ చేశాను, ఇవి కూడా ఒక 2 కరివేపాకు రెమ్మలు, వీటిని కూడా యాడ్ చేసుకున్నాం. సో ఇది బియ్యం పిండి, ఇది ఆల్మోస్ట్ నేను ఫుల్ టేబుల్ స్పూన్స్ అనమాట, ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేస్తున్నాను. సేమ్ క్వాంటిటీ అంటే ఇది కూడా 2 టేబుల్ స్పూన్ల శనగపిండి. ఇప్పుడు వీటన్నిటిలో ఒకే ఒక్క పించ్ ఫుడ్ కలర్ అనమాట. పించ్ అంటే చాలా చాలా తక్కువ ఫుడ్ కలర్. ఇప్పుడు ఈ మసాలాలు ఇంకా ఈ ఫ్లోర్ అంతా చికెన్కి పట్టేలాగా మసాజ్ చేస్తూ ఒక 5 minutes బాగా కోట్ చేసుకుంటూ కలపాలన్నమాట. ఒకవేళ ఇది బాగా గట్టిగా ఉంది అనుకుంటే ఏంటంటే ఒక పావు టీ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటూ ఒక కోట్ లాగా ఉండాలన్నమాట. చికెన్కి ఈ ఫ్లోర్ మసాలా అంతా ఒక కోట్ లాగా పట్టిస్తే మనకి డీప్ ఫ్రై అయినప్పుడు మసాలాలు ఇంకా ఫ్లోరు మొత్తం అంతా చికెన్కి అంటుకొని బాగా ఇవన్నీ అంటుకొని బాగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. సో ఇలాగా మసాజ్ చేసుకుంటూ ఇవన్నీ బాగా కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం గట్టిగా ఉందన్నమాట. ఇప్పుడు ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుని ఇది ఇంకొంచెం లూజ్ అవ్వాలన్నమాట. ఆల్మోస్ట్ వాటర్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. యా ఇలా ఇలా ఉండాలన్నమాట. మనం ఆనియన్ పకోడీ ఎలా వేస్తామో అలాగే. ఇప్పుడు ఇది డీప్ ఫ్రై చేసేసుకున్నాం. ఇది యాక్చువల్గా వెంటనే వేసేసుకున్నామంటే క్రిస్పీగా చాలా బాగా వస్తుంది అనమాట. అందుకని దీనికి మ్యారినేషన్ ఏం అవసరం లేదు, జస్ట్ కలిపేసుకొని పకోడీలు వేసేసుకోవచ్చు. సో స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్లో చికెన్ ముక్కలు మునిగేంత వరకు, లైక్ మీరు తీసుకునే ముక్కలు చిన్నవిగా తీసుకున్నారంటే కొంచెం ఆయిల్ తోటి ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు నేను కొంచెమే ఆల్మోస్ట్ చాలా తక్కువ ఆయిల్తో డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇలా ఫ్లాట్గా ఉండేది తీసుకుంటే తక్కువ ఆయిల్ పడుతుంది యాక్చువల్గా. సో ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి మనం పకోడీలు ఫ్రై చేసుకుందాం. సో మన ఆయిల్ బాగా హీట్ అయిపోయింది అనమాట. ఇలా పెడితే మనకి చేతికి హాట్ తెలుస్తుంది, అంటే బాగా హాట్ అయినట్టు. ఇప్పుడు నేను ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని దీనిలో యాడ్ చేస్తున్నాను అనమాట. కాలేదమ్మా, ఇవి చికెన్ చల్లగా ఉంది కాబట్టి ఆయిల్ వెంటనే చల్లగా.
ఇప్పుడు ఆయిల్ని కూడా కలిపేసుకున్న తర్వాత దీనిలో నేను చెప్పే ఒక టిప్ ఏంటంటే, మనం వేసుకున్నాం కదా, కరివేపాకు వేసుకున్నాము, క్యాష్యూస్ వేసుకున్నాము, ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాము. ఒక్కొక్క పీస్కి ఒక్కొక్కటి, అంటే ఒకదానికి కరివేపాకు ఉంది అంటే ఇంకొక చిన్న పీస్కి క్యాష్యూస్, ఇంకొక దానికి పచ్చిమిరపకాయలు, ఇలా వచ్చేలాగా చిన్నగా చూసుకుంటూ వేసుకున్నామంటే మనకి అన్ని ఫ్లేవర్స్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. దీని కరివేపాకు క్యాష్యూస్ కూడా ఉన్నాం. ఎంతమందికి చికెన్ పకోడీలో పచ్చిమిరపకాయలు, ఫ్రై చేసిన పచ్చిమిరపకాయలు తినడం ఇష్టం అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మాతోటి. నాకు చికెన్ పకోడీలో పచ్చిమిరపకాయ, ఫ్రై అయిన పచ్చిమిరపకాయ, ఇంకా దానిలో లెమన్ స్క్వీజ్ చేసిన ఆనియన్ యాడ్ చేసుకొని తినడం అంటే మా ఇంట్లో నాకు, మా ఆయనకు కూడా ఇష్టమే. ఎంజాయ్ చేస్తామన్నమాట. అది కూడా నేను ఎప్పుడో ఒక్కసారి చేస్తూ ఉంటాను అనమాట, ఇలాంటి పకోడీ అలాంటివన్నీ. సో వాళ్ళు వెయిట్ చేస్తుంటారు ఎప్పుడెప్పుడు చేస్తానా అని. సో ఈ పకోడీ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఏంటంటే మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకొని, కొంచెం ఇవి కలర్ చేంజ్ అవుతున్నాయి అన్నప్పుడు కొంచెం హైలో పెట్టేసుకొని ఫుల్ కలర్ వచ్చాక తీసేసుకోవచ్చు అనమాట. సో మన ప్యాన్ ఫుల్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. నేను ఇంకొక వైపు టర్న్ చేసేసి స్టవ్ని కొంచెం మీడియం టు హైలో పెట్టాను అనమాట. ఒక్క 5 మినిట్స్. ఇప్పుడు ఏంటంటే ఒకవైపు ఫ్రై అయ్యి ఇంకో వైపు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఒక నాప్కిన్లోకి తీసేసుకున్నాం. సో మన పకోడీ ఫుల్ ఫ్రై అయిపోయింది, చూసారా, ఇట్లా ఫుల్లీ కలర్ చేంజ్ అయిపోయింది. అండ్ దెన్ మనకి క్యాష్యూ కూడా చికెన్ ఎంతసేపు కుక్ అవుతుందో అంతసేపు కుక్ అవుతుంది అనమాట, కలర్ చేంజ్ అవ్వడానికి. అండ్ దెన్ బాగా క్రిస్ప్ అయిపోయింది. ఇప్పుడు ఒక నాప్కిన్లోకి తీసేసుకొని ఒక 2 మినిట్స్ వదిలేస్తే ఎక్కడైనా కొంచెం ఆయిల్ ఉంది అంటే నాప్కిన్కి వచ్చేస్తుంది. అండ్ దెన్ వీ కెన్ సర్వ్ ఇట్. సో మన వేడి వేడి చికెన్ పకోడీ రెడీ అయిపోయింది, చూసారా. లుక్ ఎట్ ఇట్. ఇఫ్ యూ సీ ఇట్, దర్ ఈస్ నాట్ దట్ మచ్ ఆయిల్. కమ్ హియర్ పాప. Look at it. Look at my hands. It's not that. And then it is fully cooked. And then ఒక చిన్న లెమన్ని స్క్వీజ్ చేసేసుకొని ఆనియన్ మీద అండ్ దెన్ ఒక పచ్చిమిరపకాయ అండ్ దెన్ క్యాష్యూతో ఉన్న ఒక చిన్న చికెన్ ముక్క. దిస్ ఈజ్ వాట్ ద పర్ఫెక్ట్ కాంబినేషన్ విత్ ద స్మాల్ లెమన్ స్క్వీజ్డ్ ఆనియన్. ద పర్ఫెక్ట్ బైట్. అద్దరిపోయింది. Hear the crunch. And then పచ్చిమిరపకాయ and then onion. సో మీరు కూడా ఈ చికెన్ పకోడీని మీరు ఇంట్లో ట్రై చేసి ఈ రెసిపీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఎలా నచ్చింది అనేది మాతో షేర్ చేసుకోండి. Thank you so much for your support and then likes and comments. Thank you everyone. మీరు చూపిస్తున్న అభిమానానికి, కింద కామెంట్ సెక్షన్లో అడుగుతున్న క్వశ్చన్స్కి, లైక్స్కి అందరికీ
థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మాతో షేర్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో.